ఎంత డేగ కళ్ళతో నిఘా పెట్టినా దొంగచాటుగా డ్రగ్స్ వస్తూనే ఉన్నాయి. కస్టమర్లు పెడ్లర్లనే కాదు, కింగ్ పిన్ల పని పట్టాలనే టార్గెట్తో ఆపరేషన్ గోవా నిర్వహించారు హైదరాబాద్ నార్కోటిక్స్ పోలీసులు. గోవా కేంద్రంగా నైజీరియన్లు సాగిస్తున్న పాన్ ఇండియా డ్రగ్స్ లింకుల్ని ఈ ఆపరేషన్తో ఛేదించింది టీజీ న్యాబ్. స్పెషల్ టాస్క్ ఫోర్స్ చేపట్టిన ఆపరేషన్ గోవాలో నైజీరియన్ మ్యాక్స్వెల్తో పాటు ముంబై హవాలా సూత్రధారుల్ని అరెస్ట్ చేశారు. పెడ్లర్ పెయింటర్ శంకర్తో నైజీరియన్ లియోకున్న లింకులపై టీజీ న్యాబ్ తీగ లాగితే గోవాలో డ్రగ్స్ డొంక కదిలింది. గోవా డ్రగ్స్ స్మగ్లర్లు తెలివి మీరిపోయారు. ఫేక్ పాస్పోర్ట్లతో గోవాని అడ్డాగా చేసుకున్న నైజీరియన్లు అక్కడి నుంచే దేశవ్యాప్తంగా నెట్వర్క్ నడిపిస్తున్నారు. వాడిపోతే వీడన్నట్లు ఎవ్వరూ దొరికిపోయినా దందా ఆగకుండా స్పెషల్ అరేంజ్మెంట్ చేసుకున్నారు. ఇళ్లల్లో డ్రగ్స్ ఉంటే పోలీస్ రైడ్స్లో దొరికిపోతామని ఖాళీ ప్రదేశాలు, చెత్త కుప్పలు, చెట్ల పొదల్లో దాస్తున్నారు. టీజీ న్యాబ్ ఆపరేషన్ గోవాలో ఆశ్చర్యపరిచే నిజాలన్నింటినో వెలుగులోకి తీసుకొచ్చింది. జెరీ హౌస్, వైట్ హౌస్, గోవా డ్రగ్స్ దందాలో ఇవే కీలక అడ్డాలు. 2 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ డెన్లో డ్రగ్స్ని దాస్తున్నారు నైజీరియన్లు. దేశంలో చాలా రాష్ట్రాలకు ఇక్కడి నుంచే డ్రగ్స్ సప్లై అవుతున్నాయి. 5 లెవెల్స్ వరకు వెళ్ళి గోవాలో డ్రగ్స్ గుట్టుని రట్టు చేసింది టీజీ న్యాబ్ స్పెషల్ టీం. డ్రగ్స్ సొమ్ము ముంబై నుంచి హవాలా ద్వారా నైజీరియాకు చేరుతున్నట్లుగా గుర్తించింది. దాదాపు నెల రోజుల పాటు రిస్క్ తీసుకుని ఈ ఆపరేషన్ నిర్వహించింది హైదరాబాద్ టీం. డ్రగ్స్ మూలాలపై కీలక సమాచారాన్ని రాబట్టడమే కాదు, కింగ్ పిన్లకు కూడా బేడీలు వేసింది. గోవాలో స్మగ్లర్ల డెన్లను గుర్తించడంతో పాటు వారు ఎక్కడెక్కడో దాచిపెట్టిన డ్రగ్స్ని వెలికి తీసింది టీజీ న్యాబ్ స్పెషల్ టీం. గోవాలో డ్రగ్స్ సూత్రధారులుండే పర్రా ప్రాంతంలోని జెర్రీ హౌస్, వైట్ హౌస్ పై రెక్కీ నిర్వహించింది. గోవా అడ్డాగా 70 మంది నైజీరియన్లు డ్రగ్స్ దందా నడుపుతున్నట్టుగా గుర్తించింది. ఆపరేషన్కి సారథ్యం వహించిన డిఎస్పీ మధు మనోహర్ ఈ వివరాలని వెల్లడించారు. మా ప్రతినిధి రంజిత్ ఆ సమాచారం అందిస్తారు. రంజిత్, గోవాలో తెలంగాణ నార్కోటిక్ పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. నిందితుల్ని అదుపులోకి తీసుకున్న తర్వాత దాదాపు 5 లెవెల్ల వరకు ఆపరేషన్ నిర్వహించి మొత్తం డ్రగ్స్ మూలాలపై కూడా నార్కోటిక్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దాదాపు ఈ నార్కోటిక్ పోలీసులు చేపట్టినటువంటి ఈ ఆపరేషన్లో భాగంగా పెద్ద ఎత్తున డ్రగ్స్ని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్లో ఉన్నటువంటి చాలామంది డాక్టర్లు కావచ్చు, ప్రముఖులుగా చెప్పుకుంటున్నటువంటి వ్యక్తులకు ఈ ముఠాలు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టుగా కూడా గుర్తించారు. సో మొత్తం కింగ్ పిన్ వరకు కూడా ప్రస్తుతం పోలీసులు ఈ ఆపరేషన్ని దాదాపు నెల రోజుల పాటు నిర్వహించారు. ప్రస్తుతం ఈ మొత్తం ఆపరేషన్ నిర్వహించినటువంటి ఆఫీసర్స్ మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. అంటే చెప్పండి, మీరు దాదాపు నెల రోజుల పాటు గోవాలో మకాం వేసి ఈ మొత్తం ఎంటైర్ ఆపరేషన్ నిర్వహించారు. దాదాపు 5 లెవెల్ల వరకు మీరు ఈ మొత్తం మూలాల్లోకి వెళ్ళారు. మీకు అక్కడ ఆపరేషన్ సందర్భంగా మీకు ఎదురైన సవాళ్ళు ఏంటి? యాక్చువల్గా మనకి ఈ ఆపరేషన్ వచ్చేసి మనకి ఏప్రిల్ మంత్లో స్టార్ట్ అయింది. మా టీం వెళ్ళి ఎవరైతే పెడ్లర్ ఉన్నాడో అతన్ని పట్టుకోవడం జరిగింది. అతని పేరు లివియో, అతను గోవా అతనికి సపోర్టుగా మన హైదరాబాద్ అతను శంకర్ ఉన్నాడు. ఈ లివియో ప్రతి నెలలో అతనికి కోర్టులో పేషి ఉంటుంది, నాంపల్లి కోర్టులో. వచ్చినప్పుడల్లా డ్రగ్స్ తీసుకొస్తుంటాడు అతను. అదేవిధంగా ఎప్పుడైనా వీళ్ళ కన్జ్యూమర్స్ ఇంకా డ్రగ్స్ గురించి అడిగినప్పుడు ఇక్కడ శంకర్ దగ్గర లేనప్పుడు శంకర్ని మళ్ళీ గోవాకి పిలిపించుకొని అతని ద్వారా డ్రగ్స్ పంపించి అతను వాళ్ళ కన్జ్యూమర్స్కి డెలివరీ చేయడం జరుగుతుంది. వీళ్ళు జనరల్గా ఎప్పుడు కూడా ఓన్లీ బస్నే ట్రాన్స్పోర్టేషన్గా వాడుతున్నారు. ఈ లివియో గోవాలో ఉంటూ అతనికి నైజీరియన్స్ ఎవరైతే డ్రగ్స్ సప్లై చేస్తారో, మెయిన్ పెడ్లర్స్ ఉన్నారో వాళ్ళతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకుంటున్నాడు. సో అక్కడ మనము ఒక నైజీరియన్ బెంజమిన్ ఫోసు అని ఇతనికి ఎవరైతే రెగ్యులర్గా ఇతనికి డ్రగ్స్ సప్లై చేస్తున్నాడో అతన్ని మనం అప్రహెండ్ చేయడం జరిగింది. ఆ రోజు మనము అతన్ని పట్టుకున్న టైంలో అతని దగ్గర నుంచి మనకి ఒక 20 గ్రాముల కోకెన్ దొరికింది. తర్వాత మళ్ళీ మనము ఆ బెంజమిన్ ఫోసుని ఫర్దర్గా ఇంట్రాగేషన్ చేసే టైంలో మనకి తెలిసింది ఏంటంటే గోవాలో మెయిన్గా ఈ పర్రా, కాండోలిం, సియోలిం, కలంగుటే, మపూసా ఈ ఏరియాస్లలో నైజీరియన్స్ ఎక్కువ శాతం ఉంటారు. ఈ నైజీరియన్స్కు మొత్తము కూడా మ్యాక్సిమం అందరూ కూడా డ్రగ్ బిజినెస్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇళ్లలో పెట్టుకోకుండా ఈ ఇంటి చుట్టుపక్కల ఉండే చెత్త కుప్పలలో, చెట్ల మధ్యలో, లేదా ఇంకా ఈ మట్టి తవ్వి భూమిలో పాతిపెట్టడము, కొద్ది ఇంటికి దూరంలో కొన్ని పొలాలు ఉంటాయి, ఆ పొలాలలో చెట్ల మధ్యలో పెట్టుకోవడము, చెట్ల పైన పెట్టడము, ఈ విధంగా వాళ్ళు డ్రగ్స్ని ఇంట్లో పెట్టుకోకుండా డిఫరెంట్ ప్రాంతాలలో పెట్టుకుంటారు. అంటే రేపొద్దున పోలీస్ సెర్చ్ చేసినా సరే దొరకకుండా ఉండేటట్లు. అంటే మీరు ఈసారి
ముఖ్యంగా ఎవరైనా పెడ్లర్ నైజీరియన్ పెడ్లర్ పట్టుబడ్డ తర్వాత ఆయన కింద ఉన్నటువంటి నెట్వర్క్ పైన కూపిలాగిన ఉదంతాలు ఉన్నాయి. మొత్తం ఈ సెలబ్రిటీ కావచ్చు, ఇక్కడ డ్రగ్స్ ఎవరైతే తీసుకుంటున్నారో వారికి సంబంధించిన మొత్తం ప్రొఫైల్స్ అన్నీ కూడా తీశారు. కానీ మీరు ఈసారి అలా కన్జ్యూమర్స్ కాకుండా మొత్తం మెయిన్ కింగ్ పిన్ ఎవరైతే ఉన్నారో అక్కడి వరకు వెళ్ళేటువంటి క్రమంలో మీకు చాలా సవాళ్ళు ఎదురయ్యాయి. అంటే మీరు ఫర్దర్గా అటువైపే దర్యాప్తు చేస్తారా, లేదంటే ఇంకా కన్జ్యూమర్ రోల్ పైన కూడా ఏమైనా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తారా? యాక్చువల్గా మనము ఈ కన్జ్యూమర్ బేస్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఈ కన్జ్యూమర్ బేస్ కన్నా ముందు ఇంపార్టెంట్ మనకి సప్లై చైన్ని కట్ చేయాలనేది మన మెయిన్ ఉద్దేశము. ఇది మొత్తం ఈ డ్రగ్ సప్లై చైన్ని కట్ చేసే విధంగానే తమ ఎంటైర్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇక్కడ కన్జ్యూమర్కి ఒక వారిని ట్రాప్ చేయడం కాదు, మొత్తం ఎంటైర్ డ్రగ్స్కి సంబంధించిన ఆడిషన్లో మూలాలకు వెళ్ళి ఎవరైతే కింగ్ స్పిన్గా ఉన్నటువంటి నైజీరియన్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన వ్యవహారంలోనే తమ ఇన్వెస్టిగేషన్ పూర్తిగా జరిగింది. సో ఇదే క్రమంలో దాదాపు 5 లెవెల్ల వరకు వెళ్ళి పెద్ద ఎత్తున వారికి సంబంధించిన ఈ డ్రగ్స్ యాక్టివిటీని కూడా బయట పెట్టామన్న నార్కోటిక్ డిఎస్పీ చెప్తున్నారు. కెమెరామెన్ కృష్ణతో రంజిత్, TV9 హైదరాబాద్.